హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇది సివిల్. ఇది వరకు నేను చేశాను వీడియో, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఇది సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇన్ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్. అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 6/6/2026 జూన్ 6 నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సెకండ్కే ఇది వెలువడింది ఈ నోటిఫికేషన్ అనేది. 13th జూలై వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇది ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే అక్టోబర్లో ఉంటుంది అనమాట. అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ వెల్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్, నాట్ టు వాట్ టిల్ ద లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెబ్సైట్ అయితే అప్లికేషన్ విత్ ఇన్ డేట్లోనే మనం అప్లికేషన్ అనేది అప్లై చేయడం బెటర్. ఓకే, ఇది మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేస్తాము. ద అప్లికెంట్స్ నీడ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ నోటిఫికేషన్ స్పెషల్లీ అండ్ మ్యాండేటరీ. ఆన్లైన్లోనే మనం అప్లై చేయాలి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేస్తే ఇది తీసుకోదు. The applicants are advised to retain the mobile number and email ID registered in OTR for receiving OTPs, SMS for further communication till the ఫైనలైజేషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. మనం ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తే దాని ద్వారా మనం అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో మల్టీ జోన్ అనేది ఉంది. అందులో వేకెన్సీస్ 222 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 years to 44 years వరకు అప్లై చేయొచ్చు. శాలరీ వచ్చేసి 54,220 to 1,33,630 వరకు ఇస్తారనమాట. ఈ జాబ్ మనం పక్కా సాధిస్తే బాగుంటుంది. శాలరీ కూడా బాగుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా స్టార్టింగే ఇంత శాలరీ అంటే ఈజీగా మనం చదువుకొని అప్లై చేయాలి. So the vacancies will be filled up as per the reservations applicable under Rule 22 and 22A of Telangana State Subordinate Service Rules 1996 and special rules relating to the posts. Okay, eligibility వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ సివిల్ డిపార్ట్మెంట్. సో మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో మన బీటెక్ ఆర్ బీఈ చేసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇఫ్ ద అప్లికెంట్ పోసెస్ అండ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ద కమిషన్స్ నోటిఫికేషన్ సచ్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మ్యాటర్స్. సేమ్ ఇవే సబ్జెక్ట్స్ ఉన్న మనం ఏ స్టడీ అయినా ఓకే, సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అండ్ నేను లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్లో మీరు మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ చదువుకోవచ్చండి. నేను మెయిన్ చెప్తున్నాను. ఓకే, మల్టీ జోన్ అని చెప్పాను కదా, మల్టీ జోన్లో ఇది 1 and 2 అనేది ఉంది. 1లో ఆసిఫాబాద్, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్స్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్టిక్స్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్కి సంబంధించింది. వరంగల్లో వరంగల్ రూరల్ డిస్టిక్స్. నెక్స్ట్ మల్టీ జోన్ 2 సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్టిక్స్, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్స్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి నగర్, కర్నూలు డిస్టిక్స్కి సంబంధించింది మల్టీ జోన్ 2. ఓకే, ఏజ్ రిలాక్షన్ వచ్చేసి 18 to 44 years అని మనం ఇదివరకే చెప్పాను. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకేమో 5 years ఉందండి ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 years. అదే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో అప్ టు 5 years ఉంది. ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారనుకో, ఇదివరకే చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 years. ఎన్సీసీకి ఎవరి ఇన్స్ట్రక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా 3 years రిలాక్సేషన్ అనేది ఉంది. ఎలా అప్లై చేయాలి? ఫిల్డ్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4
వైజ్గా మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. చూసి అప్లికేషన్ అనేది పెట్టండి. అలాగే మనము హార్డ్ కాపీస్ పోస్ట్ ద్వారా పంపిస్తే ఇది అప్లికేషన్ అనేది చెల్లదండి. ఓన్లీ ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, సక్సెస్ఫుల్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజింగ్ ఏమో 1000 ఉందండి ఓసీ బీసీ వాళ్ళకి, 500 ఏమో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి ఉంది. అన్ఎంప్లాయిడ్కి మాత్రం 120 రూపీస్ లేదండి ఎగ్జామినేషన్ ఫీజ్. సపోజ్ ఎంప్లాయీస్ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 120 రూపీస్ ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తుందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ అనేది మనం పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టాలండి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఉన్నాయండి సెంటర్స్. ఓకే అండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. అలాగే ఇది చూడండి, మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అన్నాను కదండి. దాంట్లో మనకి కేటగిరీ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. మొత్తం 222 కదండి. మల్టీ జోన్ 1లోనేమో 112 ఉన్నాయి, మల్టీ జోన్ 2లోనేమో 110 ఉన్నాయండి. అలానే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 ఏంటో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ప్రీవియస్లో. సో మొత్తం 222. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 ఏమో 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్, 150 మార్క్స్. పేపర్ 2 ఏమో 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్, 300 మార్క్స్, టోటల్లీ 450. ఓకే, పేపర్ 1 అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, బట్ పేపర్ 2 ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండి. ఓకే, సిలబస్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేశాను, అందులో మీరు సిలబస్ చూసి అదేవిధంగా ఏం అడిగారో అవే చదువుకుంటే అయిపోతుందండి. వాటికి సంబంధించినవి అడుగుతారు. ఈజీ అండి. మనం ఈ జాబ్ మనం టార్గెట్ పెట్టుకొని కొట్టాలండి. ఎందుకంటే బీటెక్ వాళ్ళకే కదా, సివిల్ చేసిన వాళ్ళకే ఓన్లీ. ఎంతమంది చదివినా వాళ్ళ స్టడీ ఉంటేనే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మీరు ఇలా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.